చరిత్ర తిరగరాయనున్న కాంగ్రెస్ 40 దాటి 70 చేరే ఊహ కందని విజయం. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో గత 2 నెలల్లో కాంగ్రెస్ ప్రచార సరళి, వస్తున్న సర్వేలు, వినిపిస్తున్న మాటలు, రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలు, రాజకీయ నిపుణుల విశ్లేషణలు పరిశీలిస్తే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా చరిత్రను తిరగరాయబోతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీపై సర్వత్రా అసంతృప్తి, పాలనలో లొసుగులు, సామాన్యుల దరికి చేరలేక చతికిలపడ్డ పథకాలు ఇవే కాంగ్రెస్ పై ప్రజల సానుకూలతకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయిన కాంగ్రెస్ కు ఈ దఫా అనూహ్య ఫలితాలు దక్కేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కూడా ఆ క్రెడిట్ ను ప్రజల్లో ప్రచారం చేసుకోలేకపోవడంతో అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించింది తామేనంటూ అధికార పీఠాన్ని ఎక్కింది. నీళ్లు, నిధులు, నియామకాలే తమ ప్రధాన లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే తమ ఎజెండాగా ప్రచారం చేసుకుని పాలనా పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ క్రమంగా వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమైందన్న అపవాదును మూటగట్టుకుంది. పథకాలు ఎన్ని ప్రవేశపెట్టినా అవి ప్రజల చెంతకు చేరుతున్నాయా, వారికి అందుతున్నాయా లేదా అని పరిశీలించే డెలివరీ మెకానిజం కొరవడటంతో ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. మరోవైపు రేసులో బీజేపీ ఉన్నా ఆ పార్టీ కేవలం ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను సాధ్యమైనంత వరకు చీల్చి పరోక్షంగా బీఆర్ఎస్ కు సహాయపడేందుకే పరిమితమవుతుందని పరిశీలకుల భావన. ఓవైపు కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోంది. ఈసారి ఆ గాలే పార్టీని విజయ తీరాల వైపు తీసుకువెళుతుందన్న ప్రచారం బలంగా ఉంటున్నా బీఆర్ఎస్ మాత్రం విజయం తమదే అని ఢాంకా బజాయించి మరీ చెబుతోంది. దీనికి కారణం గత 7 అసెంబ్లీ ఎన్నికల చరిత్ర చూసుకుంటే ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతంలో 40% మించి ఓట్లు సాధించకపోవడమే అని అంటున్నారు. 1957లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు తెలంగాణ ప్రాంతంలో 68 సీట్లు లభించాయి. పంతొమ్మిది 1962లో 64, 1967లో 64, 1972లో 78 సీట్లు దక్కాయి. 1978లో 77, 1983లో 43 సీట్లు వచ్చాయి. 1989లో 58, 2004లో 48 సీట్లు రాగా 2009లో 50 సీట్లు వచ్చాయి. 2014లో 21, 2018లో 19 సీట్లు వచ్చాయి. ఈ వరుస గమనిస్తే ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో 40% సీట్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. కానీ 1972లో మాత్రం అత్యధికంగా 78 సీట్లు సాధించగలిగింది. ఈసారి కాంగ్రెస్ 72లో సృష్టించిన చరిత్రను తిరగరాయబోతోందని పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికల కన్నా అధికంగా దాదాపు 65 సీట్లు మించి వచ్చే అవకాశం ఉందని పరిశీలకుల అభిప్రాయం. అదీ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రధాన పోటీదారుగా నిలిచింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం బరి నుంచి తప్పుకుంది. తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లన్నీ కాంగ్రెస్ కు పడే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అందుకే కాంగ్రెస్ కు ఈ దఫా తెలంగాణ ప్రజలు బంపర్ మెజారిటీ ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టే అవకాశాలు చాలా సుస్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎందుకు ఇంతగా అనుకూల పవనాలు వీస్తున్నాయి అంటే అందుకు ప్రధాన కారణం అధికార బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలే అని చెప్పక తప్పదంటున్నారు. రైతు బంధు, దళిత బంధు, గృహలక్ష్మి ఇలా ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా లబ్ధిదారులకు అవి ఏ మేరకు చేరుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రతి పథకం అమలులోనూ స్థానిక నేతల ప్రాబల్యంతో పాటు
అంతో ఇంతో ముట్ట చెప్పందే సొమ్ము చేతికందే పరిస్థితి లేకపోవడం కూడా కారణమని చెప్పాలి. గృహలక్ష్మి పథకాన్ని తీసుకుంటే దరఖాస్తు చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా హడావిడి చేశారు. కొన్ని చోట్ల మీ సేవ కేంద్రాల్లో అసలు ఆ పథకం ఉందని మాకు తెలియదన్న మాటలు కూడా వినిపించాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో నిర్వహించిన మద్యం టెండర్ల విషయంలో మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినంత గడువిచ్చారన్న ఆరోపణ ప్రభుత్వంపై వచ్చింది. అలాగే రైతు బంధుకు కూడా పరిమితులు విధించకపోవడంతో మోతుబారి రైతులు ఏసీ కార్లలో వచ్చి రైతు బంధు తాలూకు సొమ్ము అందుకుంటున్నారన్న విమర్శలు వచ్చాయి. ఈ పథకానికి కౌలు రైతుల్ని పరిగణనలోకి తీసుకోకపోవడం మరో తప్పిదం అంటున్నారు. అలాగే రైతుల రుణమాఫీ అదో ప్రహసనంగా మారింది. ₹1,00,000 రుణమాఫీ ఒకేసారి చేయకుండా 4 విడతలుగా చేయడం, మధ్యలో ఆపేయడం, ఆ తర్వాత 4.5 ఏళ్లకు మేల్కొని మళ్లీ రుణమాఫీ రాగం అందుకోవడం, ఇలా ప్రతి దశలోనూ తప్పిదాలు దొర్లడంతో ప్రజలు విసుగెత్తిపోయారని అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలోనూ ఇదే తంతు. ఏ పథకాన్ని కూడా చెప్పినంత, ప్రారంభించినంత ఆర్భాటంగా కొనసాగించలేకపోయారన్న అపవాదు మాత్రం బాగా వినిపించింది. ఈసారి ఎన్నికల్లో పట్టణ ప్రాంతంలోనూ కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. నిరుద్యోగ సమస్య వల్ల యువజనులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల్లో చాలా మందిపై వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం బీఆర్ఎస్ కు మైనస్ గా మారుతోంది. అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, ప్రైవేటు పంచాయతీలతో కొందరు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని బీఆర్ఎస్ పార్టీ సొంతంగా చేయించుకున్న సర్వేల్లో ఈ విషయం తేటతెల్లమైనా దాన్ని పక్కన పెట్టేసి పాతవారికే టికెట్ కేటాయించడంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇక బీసీలు, మైనారిటీ వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. బీసీలోని ముదిరా సామాజిక వర్గాన్ని తీసుకుంటే ఆ వర్గం వారికి ఒక్క సీటు కూడా కేటాయించలేదని వారు ఆగ్రహంతో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే అన్న ప్రచారం మైనారిటీల్లో బలంగా దూసుకెళ్లింది. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అనుకుంటున్నారు. పైగా బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే ముస్లింస్ కు ఇచ్చిన 4% రిజర్వేషన్ ఎత్తేస్తారన్న ప్రచారం కూడా మైనారిటీలపై ప్రభావం చూపుతుందంటున్నారు. పట్టణ ప్రజలతో పాటు గ్రామీణ ఓటర్లు పూర్తిగా మొగ్గు చూపితే మాత్రం ఈసారి కాంగ్రెస్ ఊహకందనంత సీట్లతో భారీ విజయం సాధిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇక పథకాలు పక్కన పెడితే ప్రభుత్వం తరపున ఏ పని జరగాలన్నా పైనుంచి కింది స్థాయి దాకా అవినీతి మామూళ్లు రాజ్యమేలుతుండటంతో సామాన్యులు బిక్కచచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే ఎన్నికల సమయంలో ఓటరు ఇంటింటికి కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతున్న నాయకులు ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఎంత మేరకు అందుబాటులో ఉన్నారంటే సమాధానం చెప్పడం కష్టమే అవుతుంది. పైగా సామాన్యులు ఏ విషయంగానూ గొంతెత్తలేని పరిస్థితి. దొరల పాలనలో రోజులు గడవడమే కష్టమంటూ సామాన్యులు కాలం గడిపారని క్షేత్రస్థాయి పరిశీలకులు అంటున్నారు. అయితే పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడంతో ఇక్కడి సామాన్యుల్లో గూడు కట్టుకున్న వ్యతిరేకత ఒక్కసారిగా బట్టబయలైందని అంటున్నారు. ఆ వ్యతిరేకతే కాంగ్రెస్ అనుకూల గాలిగా రూపాంతరం చెందిందని, ఎన్నికల్లో ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా విశ్లేషించినా డిసెంబర్ 3న అంతిమ ఫలితాల్లోనే ప్రజల అసలు సిసలు అభిప్రాయం వెలుగు చూస్తుంది. అంతవరకు వేచి చూడాల్సిందే. For more interesting updates, do like, share and subscribe to Volga News.